హాయ్ అండి. మత్స్యకారులు ఇన్ని రోజులు తుఫాను కావటం చేత ఎవరూ వేటకు వెళ్ళలేదు. ఈరోజే వేటకు వెళ్ళడము ప్రారంభించారు. వేటకు వెళ్ళకపోవటం వల్ల చేపలకు ఎక్కువ డిమాండ్ పెరిగింది. చేపల రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళు వేట చేసుకుని ఒడ్డుకు వచ్చారు. బోటును ట్రాక్టర్ సాయంతో ఒడ్డుకి లాగేశారు. అయితే వీరికి సముద్రంలో ఈ వల అనేది దొరికిందండి. ఈ విధంగా దొరికిన వలను బోట్లో వేసుకొని ఒడ్డుకైతే తీసుకొని వచ్చారు. ఈ వల మొత్తాన్ని ఈ విధంగా ఒక దగ్గర అయితే పోగు చేసుకుంటున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ గుడ్లు కోమటి సంచులు, ఇంగ్లీషులో స్క్విడ్స్, అదే కలిబింద చేపలు అని కూడా అంటారు కదా, వాటివి. మొత్తానికి ఈ వలనైతే ఒక దగ్గర పోగు చేసుకుంటున్నారు. కొత్త నెట్ అయితే ఒక్కొక్క నెట్ కాస్ట్ అనేది వేరే వేరేగా ఉంటుంది. పాత నెట్ అయితే మాత్రం ఒక కేజీ వచ్చేసి 80 రూపీస్ నుంచి 100 రూపీస్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా నెట్ మొత్తాన్ని ఒక దగ్గర పోగు చేసుకొని దీన్ని క్లీన్ చేసి తర్వాత అమ్ముకుంటారు. అయితే వాళ్ళకి ఏం చేపలు పడ్డాయో ఇప్పుడు చూద్దాము. వేట చేసిన చేపలను ఈ విధంగా బోటు యొక్క హోల్స్లో వాళ్ళైతే పెట్టుకుంటారండి. వారు ఏం చేపలను వేట చేశారనేది ఇప్పుడు చూద్దాము. వీటిని బొంతులు అని అంటారు. ఇవి ఇంకా ప్రాణంతో ఉన్నాయి. ఈ బొంతు చేపలను ఒక్కొక్కటి ఒక 10 కేజీస్ నుంచి 8 కేజీస్ వరకు ఉండవచ్చు. 3 వేరే వేరే కేజెస్ ఉంటాయి. ఈ విధంగా వాళ్ళు తీసుకెళ్ళిన సామాన్లు కూడా వీటిలో మీకు చూపిస్తున్నాను. ఇది చూడండి, బొంతు ఎంత పెద్దగా ఉన్నాయో, ఒక్కొక్కటి చాలా బాగున్నాయి, పెద్దగా ఉన్నాయి, ఇంకా ప్రాణంతోనే ఉన్నాయండి. చూడండి, పట్టుకుంటే చాలా డేంజరు. ఎందుకంటే కట్ అయిందంటే వాటి యొక్క నోరు అనేది చాలా పెద్దగా ఉంటుంది. నోట్లో ఏమైనా మనం చేయి పడితే మాత్రం కట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో వీటితో కొంచెం డేంజర్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా కర్ర సాయంతోనే తీస్తున్నారు వీటిని. ఇప్పుడు తీయబోయే చేప ఇంకా పెద్దగా ఉంది. చూడండి ఎలా కొట్టుకుంటుందో, ఇంకా ప్రాణంతోనే ఉంది. ఈ విధంగా వారు తెచ్చిన చేపలన్నింటినీ బయటకైతే పెట్టేశారు. మొత్తము 3 బొంతు చేపలు మాత్రమే పడ్డాయి. ఈ 3 బొంతు చేపలు కూడా షెడ్కి అయితే తీసుకొని వెళ్ళారు. షెడ్లో కాస్ట్ అయితే వేస్తుంది. ఒక కేజీ వచ్చేసి బొంతు చేప 200 నుంచి 250 వరకు ఉంటుంది. మొత్తానికి ఈ చేపలన్నింటినీ సింకాల్లో వేసుకొని షెడ్కి అయితే తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడైతే ఒక్కొక్కతనికి ఒక 4-5,000కి అయితే అడిగారు, కానీ ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ షెడ్కి తీసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళకి అక్కడ కాస్ట్ అనేది ఇప్పుడు చేపలు లేకపోవడంతో ఎక్కువగా ఉండటం చేత సో వాళ్ళకైతే ఇవ్వలేదు. వీటన్నింటినీ ఇంటికైతే షెడ్కి అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు. దానికి ఇవ్వండి వీళ్ళకి పడిన చేపలు. వీటితో పాటు ఇంకా కడగర పారలు కూడా పడ్డాయి. ఈ కడగర పారలన్నింటినీ ఒక శంఖంలో వేసుకొని షెడ్కి అయితే తీసుకుని వెళ్ళిపోయారు. కడగరపారలు అనేది చాలా పెద్దగా ఉన్నాయి. ఒక్కొక్క చేప ఒక 4-5 కేజీస్ వరకు ఉంటుందండి. మొత్తము ఎన్ని చేపలు పడ్డాయో అన్నీ కూడా సింకల్లో వేసుకుని షెడ్కే తీసుకొని వెళ్ళిపోయారు. వీళ్ళకి ఒక 100 కేజీస్ వరకు అయితే పడవచ్చు ఈ కడగరపారలు అనేవి. ఈ వీడియో నచ్చితే లైక్, ఇంక ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం